నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సరంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగిన ప్రక్రియ. విశాఖ సాగర తీరం వేదికగా అబ్బురపరిచిన విశాఖపట్నం నావికాదళ సన్నాహక విన్యాసాలు. ఆకట్టుకున్న సైనికుల సాహస విన్యాసాలు, యుద్ధ నైపుణ్య ప్రదర్శనలు. గత వైసీపీ సుపరిపాలన, కూటమి వైఫల్యాలను చూపించిన 2024వ సంవత్సరం. నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలి. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఎస్సీ ఎస్టీ కులస్తులకు సంబంధించిన కనీస హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీల సమస్యలను కమిటీ సభ్యులు చర్చించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. వారి రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఆక్రమించబడిన శ్మశానాలను, భూ సమస్యలను గుర్తించి 15 దినాల్లో నివేదిక సమర్పించాలని ఆర్డీఓలకు సూచించారు. ఈ సమస్యలపై స్థానిక ఎస్ఐ, తహసీల్దార్, సర్వేయర్ ముగ్గురు కలిసి తనిఖీలు నిర్వహించాలన్నారు. అత్యాచారాల నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించాలని సభ్యులు చిట్టిబాబు, సూర్యనారాయణ కలెక్టర్ను కోరగా, చట్టంపై అవగాహన కలిగించేందుకు ప్రతి నెల 30న మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే జరుపుతున్నామని తెలిపారు. ఇకపై ఆ మినిట్స్ కాపీలను కూడా కమిటీ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కోర్టులో 251 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని సత్వరమే డిస్పోజ్ అయ్యేలా చూడాలని పీపీని కోరారు. అందుకు అవసరమైన సాక్ష్యాలను వేగంగా సమర్పించాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి అవసరమైన క్యాస్ట్ సర్టిఫికెట్లను తహసీల్దార్లు 2 రోజుల్లో జారీ చేయాలని తెలిపారు. అత్యాచార కేసుల్లో పరిహారం ఆలస్యంగా అందుతోందని సభ్యులు చిట్టిబాబు తెలుపగా, త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి డీఓ లేఖ రాస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఒకల్జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 కేసులు నమోదయ్యాయని, 4 డీఎస్పీలు విచారణ జరుపుతున్నారని, అందులో 9 కేసులకు నెంబర్ పడిందని, 3 కేసులు రిఫర్ చేయడం జరిగిందని, 15 కేసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయని తెలిపారు. 60 రోజుల్లోనే ఛార్జిషీట్ ఫైల్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్, సభ్యులు పి చిట్టిబాబు, బసవ సూర్యనారాయణ, సున్నపు రామస్వామి, చంపి సన్యాసిరావు, మజ్జి గణపతి, ఎస్సీ ఎస్టీలతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రెడ్డి రాజగోపాల్ నాయుడు, ఎం రాము, అధికారిక సభ్యులు మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, ఏపీజీఎల్ఐ ఏడి జి హైమావతి, ఈపీడీసీఎల్ ఎస్సీ ఎం లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చింతించడానికి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లను కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో జొన్నవలస గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంత్రి పింఛన్లు అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే సామాజిక పింఛను మొత్తాలు అధికంగా ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా ఆ పింఛను రద్దయ్యేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి వలసలు వెళ్లి ఉంటున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని 3 నెలల పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఈ నెలలో 80,000 మందికి 3 నెలల పింఛను మొత్తం ఒకేసారి అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా భర్త పింఛను పొందుతూ మరణిస్తే ఆ కుటుంబం ఏడాది పాటు పింఛను మంజూరు కోసం వేచి చూడాల్సి వచ్చేదని, అయితే పింఛను పొందుతున్న భర్త మరణించిన వెంటనే అతని భార్యకు ఆ పింఛను మంజూరు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల నుంచి రాష్ట్రంలో 5,000 మందికి భర్త చనిపోయిన మహిళలకు పింఛను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛను మొత్తం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందనే భావనతో ఇతరులపై ఆధారపడవలసి ఉన్నవారికి పింఛను మొత్తాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతి నెల సామాజిక పింఛన్లు వారి ఇంటికి వెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు. విజయనగరం రూరల్ మండలం జొన్నవలస, నగరంలోని 38వ వార్డు పరిధిలో బొబ్బాదిపేట ప్రాంతాల్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్సులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో పేదలకు మెరుగైన స్థాయిని కల్పించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు.
తెలిపారు. మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రతి మహిళకు సాధికారత కల్పించడం కోసం మహిళలు ఇంటి నుంచే ఉద్యోగాలు చేసి ఆదాయం సంపాదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని మాట్లాడుతూ ప్రతి నెల పండుగల పింఛను మొత్తాల పంపిణీని కూటమి ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ టి నల్లనయ్య, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి నిధులు విడుదల చేశారు. దీంతో మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ ప్రక్రియ సాగింది. ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, కూటమి నేతలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ముందుగా ఆమె గుమ్మ గ్రామంలో నెలకొల్పిన నీలకంఠేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారని, నేటి ముఖ్యమంత్రి 4,000 రూపాయలకు పింఛను మొత్తాన్ని పెంచి అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు అనుకున్న సమయానికి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు వీరేష్ చంద్రదేవ్, వెంపటాప భారతి, కొండయ్య, కోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. వేకువజామునే అవ్వాతాతల ఇండ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నింపిందని కోండ్రు పేర్కొన్నారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కలిగించేలా పింఛన్లను పెంచినట్లు, ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసన చేపడుతున్న గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. హామీలు అమలు చేయకుంటే మరోసారి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. గత 43 రోజులుగా తమను సిఆర్టీలుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన గురుకులాల ఉపాధ్యాయులు తమ నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీతో నిరసనను తాత్కాలికంగా విరమించామని జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్ తెలిపారు. తమను సిఆర్టీలుగా గుర్తించి సమ్మెకాలానికి కూడా జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీల మేరకు తమ సమస్యల పరిష్కారం కాకపోతే మరలా నిరసన బాట పడతామని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, అదేవిధంగా జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారానికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజల నుండి ప్రతిరోజు అర్జీలు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అందుకోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్ ప్రారంభించామని తెలిపారు. మంగళవారం రిసెప్షన్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంస్థల పరిష్కార వేదిక కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లలో కొత్తగా పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఇక్కడ అర్జీలను ఇవ్వడానికి వచ్చే ప్రజలకు త్రాగునీటి సదుపాయం, టీ ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులు పీజీఆర్ఎస్ కు వచ్చే ప్రజలపై చిరాకును ప్రదర్శించకుండా పూర్తి శాంత స్వభావంతో ప్రతి సమస్యను విని పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ విషయమై జిల్లా, మండల అధికారులకు మార్గదర్శకాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ వివరించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై పటిష్టమైన ఆడిట్, శాఖ అధికారుల బాధ్యతపై చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుదామని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరంలోని తన కార్యాలయంలో మంగళవారం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అవనాపు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసియాల బాటలో జన సైనికులంతా ముందుకు సాగుదామని జనసేన నాయకులు అవనపు విక్రమ్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరంలోని తన కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలనలో భాగస్వామ్యం అవుతున్నారని, ఆయన బాటలో జన సైనికులంతా పయనించి ప్రజల అభివృద్ధి సంక్షేమాలకు జనసేన బలోపేతానికి ఐక్యంగా కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ అవనపు భావన, పలువురు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అవనపు అభిమానులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, బంధుమిత్రులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ప్రతి సంవత్సరంలాగే నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే మా జన సైనికులు, వీర మహిళల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ఆనందంగా ఉంది. మరి రానున్న నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్క గ్రామంకి, ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, అందరికీ, పేద ప్రజలందరికీ దగ్గర కూడా తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా జన సైనికులు, వీర మహిళలు రెట్టింపు ఉత్సాహంతో ఈ 2025 సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలని రానుండలో చేస్తూ ఈరోజు మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో యాక్టివ్గా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన చేస్తున్న కార్యక్రమం మనం ఈ 6 నెలల్లో ఆయన ఎంత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేది ఈ 6 నెలల సంవత్సరంలో చూసాం. మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళి, అలాగే మన రాష్ట్రానికి 2 కళ్ళుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన పెద్ద మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన రాష్ట్రం సంక్షేమం మరియు అభివృద్ధి పదంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విశాఖపట్నం మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్న అంశాలు రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. అమర్నాథ్ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తూ ఆయన ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. నిరుద్యోగ యువత, రైతులు, విద్యార్థులు తదితర వర్గాల కోసం ఇచ్చిన హామీలను మోసపూరితంగా అభివర్ణించారు. ఉచిత బస్సు ప్రయాణం, పెట్టుబడి సాయం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలు అమలు కాలేదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలు అమలు చేశారని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని మరింతగా పెంచడానికే తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సూపర్ 6 చెప్పిన పథకాల్లో ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. నెలకి 1500 రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1500 రూపాయలు చెప్పిన 2 కోట్ల మందికి యావరేజ్ నెలకు 3000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చెప్పిన 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చెప్పిన అన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, తల్లికి వందనం. నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చెప్పిన 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చెప్పిన 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు గానీ లేదా దీపం పథకం గానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను గాని, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు గాని, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, వైఎస్ఆర్ ఆసరా గాని, వైఎస్ఆర్ చేయూత గాని, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సదస్సు మంగళవారం జరిగింది. ఉత్తరాంధ్ర తెలగ సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలగ కుల హక్కుల సాధన, అభివృద్ధి దిశగా పనిచేయాలని ఈ సదస్సులో నాయకులను నిర్ణయించారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయనగరం అయ్యన్నపేట దరి జగదాంబ నగర్లో మంగళవారం ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సదస్సు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలగ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ సదస్సులో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎజ్జు మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మిరాకిల్ సంస్థ అధినేత లోకం ప్రసాద్ మాట్లాడుతూ, చాలా సంవత్సరాలుగా తెలగ కులస్తులు అన్యాయానికి గురవుతున్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడి ఉన్న తెలగ కులస్తులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల తెలగ సమన్వయ సంఘం ఐక్యంగా పోరాటం చేస్తుందన్నారు. సంఘం అధ్యక్షులు ఎజ్జు మురళీకృష్ణ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న తెలగ కులస్తులను ఏకతాటిపైకి తెచ్చి సమస్యలపై పోరాటం చేయాలనేది తమ అభిమతమని పేర్కొన్నారు. తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహించి సంఘాన్ని బలోపేతం చేసి సమస్యలపై పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అజిత్ కుమార్, విశాఖ జిల్లా ప్రతినిధి రవీంద్రనాథ్ ఠాగూర్, జిల్లాల సంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ సమన్వయ సదస్సులో పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించారని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రామతీర్థం కోదండరాముని విగ్రహం తలతీసిన దోషులను పట్టుకోలేనని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు రాష్ట్రాన్ని పాలించారని ధ్వజమెత్తారు. దోషులను పట్టుకోవడం చేతగాక అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ తప్పులను సీఎం చంద్రబాబు సరిదిద్దుతున్నారని పేర్కొన్నారు. రామతీర్థం ఘటనలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందజేశారని తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయం విజయనగరం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులకు చెక్కును అందించి అశోక్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, కోళ్ల లలితకుమారి, బేబీ నాయన, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు తదితరులు పాల్గొన్నారు. వారు ఏమన్నారు ఆ రోజు, విజయసాయి రెడ్డి గౌరవ్ మంత్రులు ఆ రోజు ఏదో చంద్రబాబు నాయుడు చేశారు, ఇది ఏదో హౌసింగ్ ప్రోగ్రాము పాడు చేయడానికి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం పాడు చేయడానికి వారు చేశారని వారు చెప్పి, పాపం ఈ చందుక సూరిబాబుని 2 రోజులు అంటే రఘురామకృష్ణరాజుని ఒకరోజే చితక్ బాదారు, ఈయనకి 2 రోజులు చితక్ బాదారు. మానవత్వం నశించిన ప్రభుత్వం అలాగా పనిచేస్తా వచ్చారు. ఇక్కడ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రాజ్యాంగం వ్యతిరేకం, చట్టాల వ్యతిరేకం, ఇష్టరాజ్యం, మా పైన కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. అదృష్టం ఏంటంటే వారు ఎంతవరకు నన్ను తీసుకెళ్లి కొట్టలే, కానీ తాడు మాత్రం గేట్కి తెగ కట్టేసేవారు. అయితే మన అధికారంలో వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మానవత్వాన్ని పాటిస్తారు. బాధిన పేదవాళ్ళు వారిని ఆదుకోవాలని ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ముందు రావడం, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు విడుదల చేయడము, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇక్కడ విజిట్ చేస్తారని ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ప్రోగ్రాంకి ఆపేయడానికి ప్రయత్నం అంతే కదా చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచనల మేరకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కల బొకేలను వినియోగించాలని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వీటి అగ్రహారం విజయనగరం మహిళా జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మొక్కల బొకేల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండోర్, అవుట్డోర్ బొకే మొక్కలతో పాటు మొక్కల్లో గులాబీ, చామంతి, ఆక్సిజన్ పింక్, రెడ్ తదితర మొక్కల బొకేలను విక్రయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. సాధారణంగా మనం పుట్టినరోజులకు కానీ, పండుగలకు కానీ, అలాగే నూతన సంవత్సర వేడుకలను కానీ, ఏదైనా శుభ సందర్భాల్లో మన ఆత్మీయులకి మనం బొకేలు ఇచ్చి అభినందనలు తెలపడం మనకి సహజంగా వస్తుంది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత మెరుగైన విధంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా మొక్కల బొకేలు ఇచ్చే విధంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి టీటీడీసీ మేనేజర్ సాయి ప్రసాద్ మనతో ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా ఈ బొకేలను ప్రజలకు అందజేస్తున్నారు, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇవి ఎలా సరఫరా చేస్తున్నారు? అంటే నా పేరు సాయి ప్రసాద్ అండి, నేను టీటీడీసీ మేనేజర్ని. మా పథక సంచాలకులు డిఆర్డీఏ వారి సూచనల మేరకు ఇక్కడ జిల్లా సమాఖ్య అని మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫెడరేషన్ ఒకటి ఇక్కడ ఉంది. వాళ్ళందరూ సభ్యులు కూడా డోక్రా గ్రూప్ సభ్యులు అని అంటారు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం రెగ్యులర్గా ఏవైనా ఫంక్షన్స్ కానీ, ఒక శుభ కార్యకలాపాలు కానీ, నూతన సంవత్సరానికి కానీ, వేడుకలకి బంధుమిత్రులకి అభినందనలు తెలియపరుచుకునేటప్పుడు ఫ్లవర్ బొకేలు ఇస్తూ ఉంటాం. ఆ ఫ్లవర్ బొకేల బదులుగా పర్యావరణానికి హితమైనటువంటి మొక్కలను ఇచ్చినట్టయితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన పథక సంచాలకులు వారు మా సభ్యులందరికీ తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా ఇది చేయాలనే ఆలోచనతో మాకున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రాంతంలో చామంతి, మల్లె, మందార, కనకాంబరం వంటి మొక్కలన్నింటినీ కూడా పెంచి వాటిని ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో ముందుగుండా వేసి దాన్ని తర్వాత ఒక పాట్లోని కూడా దాన్ని వేసి బొకే రూపంలో తయారు చేసి మొత్తం నగరవాసులందరికీ కూడా ఒక స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ ద్వారా విక్రయాలు చేసి నగరవాసులందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ టీటీడీసీ ప్రాంగణంలోని ఇది గత 2 సంవత్సరాలు బట్టి జరుగుతున్నది. ఈ సంవత్సరం గౌరవ కలెక్టర్ గారు కూడా దీన్ని మరికొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి మన నగరంలో కాలుష్యం కూడా ఎక్కువగా ఉన్న కారణం చేత కాలుష్యాన్ని నియంత్రించడానికి అందులో ఒక భాగంగా ఇది కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇది కొంచెం ఏర్పాటుని మరికొంచెం ముమ్మర స్థాయిలో తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి సుమారుగా ఇక్కడ ఈ సంవత్సరానికి 7,000 మొక్కల్ని ఇక్కడ తయారు చేయడం జరిగిందండి బొకే రూపంలోని. వీటిని అన్నింటినీ కూడా ఇక్కడ కూడా సేల్ రెగ్యులర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మన టీటీడీసీ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ కావాలనుకునేటట్టయితే శుభకార్యాలు కానీ మీకు ఏ కార్యక్రమాలకైనా ఇక్కడ బొకే రూపంలో మొక్కల్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఇవి మనకి ఇక్కడికే రావాలా, వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఇంకా వేరు ఎక్కడైనా ఏర్పాటు చేశారా స్టాల్స్ లాంటివి? మా జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి మిల్లెట్ షాపు ఆవరణలో కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగిందండి. అలాగే ఆర్ఎండ్బి కోడల్లో ఆర్ఎండ్బి మెయిన్ గేట్ దగ్గర ఒక స్టాల్ పెట్టడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. మహారాజా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఒక స్టాల్ను పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టాల్ అన్నింటినీ కూడా ఈరోజు రేపు 2 రోజుల పాటు పూర్తిగా ఉంటాయి. మరలా 11, 12 తారీఖులను కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పెద్ద పండుగ సందర్భంలో కూడా అక్కడ ఏర్పాటు చేసి వీటితో పాటు మొక్కలతో పాటు భోగికి సంబంధించిన భోగి పిడకలు, చెరుకు గడలు, అదేవిధంగా బెల్లం ఇలాంటి సౌకర్యమైనటువంటి మన పూర్వకాలంలో ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లోని దొరికేవో అవన్నీ కూడా రేగుపళ్ళు ఇలాంటివన్నీ కూడా తెచ్చి స్టాల్స్లోని పెట్టాలనే ఒక ఆలోచన కూడా పథక సంచాలకులు వారు మాకు తెలియపరిచారు. దాని ప్రకారంగా పీడి గారి సూచన ప్రాప్తికి రాబోయే రోజులు అది కూడా చేయాలని అనుకుంటున్నామండి. ఈ మొక్కల బొకేల వల్ల ప్రయోజనాలు ఏంటి? మరి పైన మనం మామూలుగా ఇంతవరకు ప్రజలు కొనుక్కునే బొకేలు వాటికి ఇవి తీసుకోవడం వల్ల కలిగే అంటే ధరల విషయంలో అయితే పర్యావరణహితంగా ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయో చెప్పండి. ఇప్పుడు మనకి ఒక బొకే పువ్వులతో తయారు చేసిన బొకేని ఒక 100 రూపాయలు ఇచ్చి కొంటామండి. అంటే ముందు ఆర్థికంగా మనం మాట్లాడుకునేటట్టయితే తక్కువలో 100 రూపాయల నుంచి 500, 2000, 3000 వరకు కూడా పువ్వులతో తయారు చేసినటువంటి బొకేల్ని ఇస్తున్నాము. ఆ బొకే మనం ఎవరికైతే మన ఆత్మీయులకి ఇస్తూ ఉంటామో వారు జస్ట్ ఒక ఫోటో తీసుకున్నంత వరకే వారి చేతిలో అది ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సహజంగానే. ఎవరింట్లో నాకు ఇచ్చినా, మీరు ఇంకెవరిదో తీసుకున్నా అదే జరుగుతూ ఉంటుంది. దానికి బదులుగా ఒక మొక్కని మనం ఇచ్చినట్టయితే మన ఈ రోజుల్లో ఇండోర్ ప్లాంట్స్ అనేవి బాగా మనకి దిగుమతి చేసుకునే సౌకర్యం కలిగి ఉన్నాము. అది మనం ఒక ఎండ ఉంటే కానీ అసలు గాలి వాతావరణం అనుకూలంగా ఉంటేనే మొక్కలు పెరుగుతాయి. కానీ ఇండోర్ ప్లాంట్స్ అనేవి కూడా ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకొని వాటి ద్వారా మనకు ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ అనమాట. ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆక్సిజన్ ప్యూరిఫైర్స్. వాటి వల్ల మనకి ఆక్సిజన్ అనేది చక్కటి ఆక్సిజన్ ఇంట్లో వాళ్ళందరికీ అందుతుంది. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యమైనటువంటి కుటుంబాన్ని, జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. దీనికి వ్యత్యాసం ఏం పెద్దగా లేదండి. మేము ఇక్కడ 50 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసాం. హైయెస్ట్ మా దగ్గర ఉండేటువంటి ప్లాంట్ ఏంటంటే 500 రూపాయల ఆర్కిడ్స్ అండి.
అది ఇండోర్ ప్లాంట్ అనమాట. ఆ ఫ్లవర్ సుమారుగా 3 months వరకు కూడా వాడిపోదు, అలాగే ఉంటుందన్నమాట. అదే హైయెస్ట్. తర్వాత యాంథూరియం బుష్, ఆగ్లోమా వెరైటీస్, ఆ తర్వాత చామంతి, ఇలాంటివి కూడా 50 రూపాయలకే సింపుల్గా మనకి అందరికీ అందుబాటులో ధరలో ఉండాలనే ఉద్దేశంతో తక్కువ వ్యయంతో వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పుకోవాలనే ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనిలో ఈ బొకేలు తయారు చేయడంలో మహిళా సంఘాలు పాత్ర ఎంతవరకు, వాళ్ళకి ఏ విధంగా ఇది బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇది ఈ యొక్క వినూత్నమైనటువంటి ఆలోచన పీడి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే సుమారుగా ఒక 10 గ్రూప్ సభ్యులు దీన్ని రెగ్యులర్గా ఉపాధి పొందుకునే అవకాశం ఇక్కడ ఉందండి. ఇది అలాగే ప్రతి మండలంలో కూడా వారు చేసుకునేటట్టయితే వారికి కూడా ఇది ఒక జీవనోపాధిలాగా కూడా కొనసాగించవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ దీనికి ఉండవలసింది ఏంటంటే కనీసం ఒక 15 సెంట్లు చిన్న మినీ నర్సరీగా పెట్టుకోవాలనుకుంటే ఒక 10 నుంచి 20 సెంట్ల వరకు ఒక స్థలంలోనే పెట్టుకొని ఒక 2-3 ఆడవాళ్ళు కలిపి ఇది తయారు చేసుకునేటట్టయితే దానికి తగ్గటువంటి ట్రైనింగ్స్ అవి కూడా హార్టికల్చర్ ఆఫీసర్ మనకి ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు, హెచ్ఓ గారు, వారు కూడా ఎప్పటికప్పుడే మనకి సూచనలు అవి కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మహిళా సంఘాల వాళ్ళకి ఇది ఒక జీవనోపాధిగా ఉంటుంది. ఎంతసేపు కూడా గొర్రెలు బర్రెలు ఇవే కాకుండా ఇలాంటి నర్సరీలు కూడా ఏర్పాటు చేసుకునేటట్టయితే అటు వారి యొక్క జీవనోపాధి మెరుగుపడుతుంది, అదేవిధంగా మన యొక్క పర్యావరణాన్ని కూడా వారు ప్రోత్సహించినట్టు అవుతారు. కాబట్టి మహిళా సంఘాలకి చాలా మేలుగా ఉంటుందండి. ఈ విధంగా మహిళా సంఘాల ద్వారా ఇక్కడ ఈ బొకేలు తయారవుతున్నాయి. మరి మహిళా సంఘం ప్రతినిధి ఉన్నారు, ఆవిడని విషయం అడిగి తెలుసుకుందాం. ఈ మీరు తయారు చేస్తున్నారా, ఎలా ఉంది ఇది? బాగానే ఉంది సార్, మేము సేల్ చేసుకుని బాగుంది సార్. ఉపాధి ఇక్కడ స్టాఫ్ 5-6 ఉన్నాం సార్. గార్డెన్ వర్క్ అంతా సార్. ఇవి కూడా మొక్కలు వేసి అంట్లు తీసి కవర్లో వేస్తున్నాం సార్. బొకేల కింద తయారు చేసి సేల్ చేస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ మొక్కల బొకేలను ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా ఈ మొక్కల బొకేలను కొని ఇక్కడ మహిళా సంఘాలను ప్రోత్సహించడంతో పాటు మనకి కూడా ప్రయోజనం కలిగేలా, అంటే పర్యావరణానికి మేలు జరిగేలా, ఆక్సిజన్ విస్తృతంగా లభించేలా, అలాగే బొకేలకు తీసుకున్న బొకేలు కూడా శాశ్వతంగా మన దగ్గరే ఉండేలా మొక్కల రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ బొకేలను అందరూ కొనుగోలు చేసి మీ కార్యక్రమాలు, మీ శుభ వేడుకల్లో కానీ కార్యక్రమాల్లో కానీ వినియోగించుకొని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, మీరు ప్రోత్సహించాలని కోరుతూ కెమెరామెన్ పోరుబాబుతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలో మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. సుందరి కాలనీ జంక్షన్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో దగ్గరలో ఉన్న షాపుల్లోకి దూసుకుపోయి అల్లకల్లోలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం గాజువాక సమీపంలోని సుందరి కాలనీ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన ఒక లారీ నియంత్రణ తప్పి ఎదురుగా ఉన్న షాపుల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో షాపుల దగ్గరున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి లారీ బ్రేకులు ఫెయిల్ అవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. పోలీసు శాఖ తీసుకున్న సమర్థవంతమైన చర్యల కారణంగా ఈ ఏడాది నేరాలను గణనీయంగా తగ్గించగలిగామని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థమైన పోలీసింగ్, ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం వంటి చర్యల వల్ల అన్ని రకాల నేరాల సంఖ్య తగ్గుదల కనిపించిందని పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాల నెట్వర్క్ విస్తరణ, మోడ్రన్ టెక్నాలజీ వాడడం వల్ల నేరాలను గుర్తించడం, దోషులను అదుపులోకి తీసుకోవడం వేగవంతమైందని వివరించారు. పోలీసు శాఖ తీసుకున్న చర్యల వల్ల నగరంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ కాకుండా పిడోఫైల్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months లో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరాస్ 7,526 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం,
ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ 1272 ఏరియాస్ లో మీటింగ్ విత్ పబ్లిక్ 3836 3836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం, 4-wheeler 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము. హిస్టరీ విశాఖపట్నం నావికాదళం మంగళవారం ప్రదర్శించిన సన్నాహక విన్యాసాలు భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాలు, యుద్ధ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. విశాఖ సాగర తీరం వేదికగా నిర్వహించిన ఈ విన్యాసాలు తిలకించిన ప్రజలకు కలకాలం గుర్తుండిపోతాయి. విశాఖపట్నం నావికాదళ సన్నాహక విన్యాసాలు అద్భుతంగా నడిచాయి. ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. నావికాదళ సిబ్బంది తమ రణతంత్ర నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు నౌకాదళం తన సాంకేతిక సాహస నైపుణ్యాలను అందరికీ చూపించింది. నావికాదళం తన అమ్ములు పొదిలోని అత్యాధునిక ఆయుధాలను, వాటి సామర్థ్యాలను ప్రదర్శించింది. చేతక్ హెలికాప్టర్లు గగనతలంలో జాతీయ జెండాలతో చారిత్రక దృశ్యాలను చూపించాయి. కమాండోలు హెలికాప్టర్ల నుంచి దూకుతూ సాహస విన్యాసాలు చేశారు. ఇది సైనికుల శక్తి, ధైర్యానికి ఉదాహరణ. ఆయుధాలతో తీర ప్రాంతంలో యుద్ధ వ్యూహాలను ప్రదర్శించి సముద్ర సాహసాన్ని కలకాలం గుర్తుండిపోయేలా చేశారు. ఈ ప్రదర్శన దేశానికి రక్షణలో నావికాదళం ప్రధానమైన పాత్రను, వారి ప్రతిభపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రియవారం మంగళవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. మంగళవారంతో పాటు సంవత్సరం ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి చల్లని తల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తజనం అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేకోజామునే ఆలయ అర్చకులు అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ మంగళవారం మంగళకరమైన రోజు కావడంతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించామన్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు. 3 జిల్లాల ప్రజలకి, తాజా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024వ సంవత్సరంలో 6 నెలల కాలం వైసీపీ ప్రభుత్వం, మిగిలిన 6 నెలల కాలం టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు చూశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లు ఎదుర్కొని వస్తోందని, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో తమ వైసీపీ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క గ్యాస్ సిలిండర్, పింఛన్ తప్ప మిగిలిన సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికే విద్యుత్ భారం ప్రజలపై మోపారని, ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతున్నామన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చేలా ప్రజలకు మద్దతుగా ఈ కొత్త ఏడాదిలో పోరాడతామన్నారు. జిల్లా రూపురేఖలు మార్చే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం త్వరగా జరగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగిలిన జిల్లాలో నా ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులకి, మాజీ శాసనమండలి సభ్యులకి, అలాగే గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరంలో ప్రజలందరి తాలూకు ఆశలు, ఆశయాలు నెరవేరాలని, రాబోయే రోజుల్లో జిల్లా అంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, జిల్లాలో ఎప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా శాంతి సామరస్యంతో ముందుకు పోయే విజయనగరం జిల్లా రాబోయే సంవత్సరం కూడా శాంతియుతంగా మంచి జరగాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మరి రాబోయే 25వ సంవత్సరంలో 24వ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం రావడం, ఒక 6 నెలల కాలంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ మరి సుమారుగా ఎన్నికల కాలంలో ఒక 3-4 నెలలు ఎన్నికల కాలంలో ఉండిపోవడం, తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఈ 6 నెలల కాలంగా ఈ ప్రభుత్వ పరిపాలనని ఈ ప్రజలందరూ కూడా చూశారు. ఈ 24వ సంవత్సరంలో గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత
అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకొచ్చిన తరుణంలో పేద ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యంగా రైతాంగం ముందుకు పోవాలి, రైతన్న బాగుండాలని చెప్పి ఆలోచన చేస్తూ విద్యారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తూ లేదు వైద్య రంగంలో ప్రతి పేదవాడు కూడా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని చెప్పి ఆలోచనతో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్లడంలో సఫలీకృతం అయ్యామనే విషయాన్ని మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పిల్లలు విద్యారంగంలో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రసంగించే పరిస్థితుల్ని కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అవనివ్వండి, లేదు రైతాంగానికి గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలను కట్టి విత్తనం నుంచి విక్రయించే వరకు, పంటను పండించిన విక్రయించే వరకు రైతుకి వారి గ్రామాల్లోనే ఒక రైతు భరోసా కేంద్రాన్ని కలిగించి మన రైతులను ఆదుకునే కార్యక్రమం కానివ్వండి, అనేకమైన కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం సరే ప్రజల తీర్పుని శిరసావిస్తూ ప్రభుత్వాన్ని కోల్పోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడటం, మరి కూటమి ప్రభుత్వం వచ్చి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని హామీలు చెప్పి ఈ 6 నెలల కాలంగా కేవలం ఒక పెన్షన్ పథకాన్ని మాత్రమే హామీ ఇచ్చి, లేదు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఈ 6 నెలల కాలంలో వారికి రావాల్సిన 2 సిలిండర్లు కూడా ఒక గ్యాస్ సిలిండర్నే ఇచ్చిన వైనాన్ని మరొకసారి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఏ ఒక్క హామీలు అమలు పరచక ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనలు, ఎన్నికలు అధికారంలో రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆయన ఎప్పటిలాగానే చెప్తూ మరి ఎప్పటిలాగానే ఆయన మళ్ళీ బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 6 నెలల కాలంగా సుమారు 15,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీలతో పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఆయన పెంచిన భారాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లిన విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుని ఉన్నారు. ఇదే కాదు, అనేక రకాలైన ఒక పక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, ఒక పక్క కరెంటు ఛార్జీలు పెరిగాయి, లేదు ఇంక ఇప్పటి నుంచే భూముల రిజిస్ట్రేషన్ పెంచుతామని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. మీరు 6 నెలల కాలంగా ప్రజల మీద భారాన్ని మోపడం తప్ప ప్రజల కోసం కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ అమలుపరిచే కార్యక్రమాన్ని మీ 2024 సంవత్సరంలో ఒక్క కార్యక్రమం కూడా నోచుకోకపోవడం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ, మీ హామీలు ఏ రకంగా ఉన్నాయని చెప్తా ఉంటే చాలా దురదృష్టకరం. ఒక ప్రభుత్వంలో ఒక పెన్షన్ పథకాన్ని మీరు ఈ రోజు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ పత్రికల్లో చూస్తా ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు 200 సుమారు పైచిలుక పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి తాలూకు ప్రకటన చూస్తా ఉంటే, జిల్లా మంత్రుల ప్రకటన చూస్తా ఉందంటే గత 6 నెలల కాలంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు పరిగణలో తీసుకుపోవడం చూస్తా ఉంటే మీ పరిపాలన అసలు పారదర్శకమైన పరిపాలన. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటే ఆ విధానాన్ని ఆ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, లేదు గత ప్రభుత్వంలో ఒకవేళ ఆ కార్యక్రమంలో ఒకవేళ ఏమైనా ఉండిపోయి ఉంటే వాటిని తీసుకునే కార్యక్రమాన్ని చేయకుండా కేవలం ఈ నెల కాలంలో పెన్షన్లో ఎవరైనా వారు తన భర్త చనిపోతే తన భార్యకి ఇచ్చే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రమే చేస్తున్నామని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయంగా అభివర్ణిస్తా ఉన్నాను. ఇదంతా మాత్రం సహేతుకం కాదు. మీరు ఒక ప్రభుత్వంలో సీనియర్గా ఉన్న ముఖ్యమంత్రి వారు ప్రజల పట్ల మీకున్న అభిమానం తేటతెల్లం అవుతా ఉంది. మీ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 6 నెలలు కావస్తా ఉంది. జూన్ నుంచి తీసుకుంటా ఉంటే ఈ 5 నెలల కాలంగా ఎవరైతే తన భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ వితంతువులు ఇంకా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. కేవలం ఈ నెలలో చనిపోయిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరంగా చెప్తా ఉన్నాం. ఇది మంచి విధానం కాదు. మీరు తక్షణమే 25వ సంవత్సరంలో మీరు ఇచ్చిన హామీలన్నీ అమలుపరిచే విధంగా జరగాలని, హామీలు అమలుపరచాలని, కేవలం మీడియా మేనేజ్మెంట్ తోనే కాకుండా కేవలం మీకున్న టీవీ ఛానల్ ద్వారానే మీ పరిపాలన కాకుండా మీ పరిపాలన పేద ప్రజలకి గ్రామీణ స్థాయికి వెళ్లే విధంగా, క్షేత్రస్థాయిలో మీ పరిపాలన ఫలాలు అందే విధంగా మీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి సూచిస్తా ఉన్నాం. మీరు 6 నెలల కాలంగా ప్రజలు అనేక రూపాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మీ పరిపాలన బేరీజు వేసుకునే పరిస్థితి వాళ్ళ ప్రజలకు అప్పుడే క్షేత్రస్థాయిలో కనపడతా ఉంది. ఒక వైద్య రంగంలో అవనివ్వండి, ఒక విద్యా రంగంలో అవనివ్వండి, లేదా వ్యవసాయ రంగంలో అవనివ్వండి, ఏవైతే గ్రామీణ వ్యవస్థని ఆర్థికంగా బలోపేతం చేసే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు నిర్వీర్యమయ్యే పరిస్థితిని మొదలుపెట్టే కార్యక్రమాలు ఉన్నాయి. విద్యారంగం నిర్వీర్యం చేశారు. ఇవాళ అప్పుడే ప్రైవేట్ విద్యారంగం ప్రైవేట్ పరం అయిపోయింది. మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చేసాయి. విద్యారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక మార్పుల్ని మీరు పూర్తిగా వాటిని సమూలంగా మీరు మార్పులు చేసుకొచ్చి ఇవాళ పేద ప్రజలకు మళ్ళీ విద్యను అందించే పరిస్థితి నుంచి మళ్ళీ కార్పొరేట్ ధనవంతుడు మాత్రమే చదువుకోగలడు ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. వైద్య కళాశాలను శాంక్షన్ చేస్తే వాటిని రద్దుపరిచే కార్యక్రమాన్ని చేశారు. ఇటీవల కాలంగా విజయనగరం జిల్లాలో తీసుకుంటా ఉంటే ఒక డయేరీతో మృతులు చూసుకుంటా ఉంటే ఎప్పుడు ఎన్నడు కని విని ఎరుగని రీతిలో
ఇవాళ వైద్య రంగం పూర్తిగా విఫలమైంది. ప్రజల ప్రాణాలను కాపాడాలలో కానీ లేదు ప్రజలకి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ. అధికారమే లక్ష్యం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పెద్దల బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అందరం కూడా ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి తెలియజేస్తాం. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే మీరు చెప్పిన ఎన్నికల హామీలు ఉన్నాయో అవన్నీ అమలయ్యే విధంగా రాబోయే సంవత్సరం 25వ సంవత్సరం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ప్రజలకి మాటిస్తూ మరి 25వ సంవత్సరం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 3 జిల్లా ప్రజలందరూ కూడా మీ ఆశలు ఆశయాలు మీ ఆలోచనలు అన్ని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటూ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24వ సంవత్సరం పూర్తిగా వస్తున్న 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న కొద్ది గంటల్లో అందరం కూడా రాబోయే సంవత్సరం మంచి జరగాలని చెప్పి విజయనగరం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని ఏవైతే ఆనాటి ప్రభుత్వంలో మేము తీసుకున్న అనేకమైన ప్రధానమైన నిర్ణయాల్లో భాగంగా ముఖ్యంగా విజయనగరం జిల్లానే రూపురేఖ మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరగాలని ఇంకా ఈ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన సంవత్సరంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగిన ప్రక్రియ. విశాఖ సాగర తీరం వేదికగా అబ్బురపరిచిన విశాఖపట్నం నావికాదళ సన్నాహక విన్యాసాలు. ఆకట్టుకున్న సైనికుల సాహస విన్యాసాలు, యుద్ధ నైపుణ్య ప్రదర్శనలు. గత వైసీపీ సుపరిపాలన కూటమి వైఫల్యాలను చూపించిన 2024వ సంవత్సరం. నూతన ఏడాదిలో అందరికీ మంచి జరగాలి. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.